హాయ్ అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలుకమారి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఉసిరికాయలను వాష్ చేసుకొని వాటిని తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో ఈ ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం మెంతి పొడిని కూడా చల్లుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను తొక్కలు తీసి పక్కకు పెట్టుకోవాలి. తొక్క తీసిన వెల్లిపాయలను మిక్సీ జార్లో వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ ఉప్పును ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలి. పూర్తిగా కారం అంతా కలిసేంత వరకు ముక్కలకు పట్టేలాగా కారాన్ని కలుపుకోవాలి. కారం, ఉప్పు, మెంతుపొడి ఇవన్నీ ముక్కకు పట్టేలాగా మనం కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత మరి కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసిన ఆయిల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడికి తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్, మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి. చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. మరొకసారి పచ్చడిని కలుపుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపును వేసి కలుపుకోవాలి. ఒక 1 ఇయర్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. దీన్ని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని వాటర్ తగలకుండా ఉంటే పాడవకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.